హరి ఓం. వీక్షకులారా, నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని, దాని విశ్లేషణని మీతో పంచుకుంటానండి. సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం, సర్వేంద్రియాణం నయనం ప్రధానం, షణ్ణాం రసానాం లవణం ప్రధానం, భవేదీనాం ఉదకం ప్రధానం. సర్వస్య గాత్రస్య, అంటే యొక్క, సర్వస్య అన్ని, గాత్రస్య ఈ శరీరం యొక్క అన్ని అవయవాల్లో శిర ప్రధానం, తల ఉండాలి, అందులో మెదడు కూడా ఉండాలి. కాబట్టి శరీరం మొత్తంలో తల ముఖ్యం. బల్లి ఉంటుంది, తోక తెగిపోతుంది, మళ్ళీ దానికి తోక పెరుగుతుందండి. తల తెగిపోతే వస్తుందా? రాదు కదా. చెయ్యి తెగినా, కన్ను లొట్టపోయినా, చెవి తెగిపోయినా, కాలు తెగిపోయినా బ్రతుకుంటాం. తల తెగిపోతే జీవుడికి బ్రతుకు ఉండదు, మరణం సంభవిస్తుంది. కాబట్టి సర్వస్య గాత్రస్య శిర ప్రధానం, సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కన్ను ఉండాలి. కళ్ళు లేకపోతే ఆ జీవితం వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండవలసి వస్తుంది. కొంతమంది, నేను మెహదీపట్నం దగ్గర నానన్ నగర్ బస్తీలో ఉన్నప్పుడు అక్కడ అంధుల హాస్టల్ ఉండేదండి. వాళ్ళ కర్ర పట్టుకుని బ్రెయిలీ లిపితోనూ వాళ్ళు ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా బ్రతికే ప్రయత్నం చేస్తారు. కానీ కొత్త చోటుకు వచ్చినప్పుడు మళ్ళీ తప్పదు వాళ్లకు. కాబట్టి సర్వేంద్రియాణం, 5 పంచ జ్ఞానేంద్రియాల్లోనైనా పంచ కర్మేంద్రియాలు, అన్ని ఇంద్రియాల్లో నయనం ప్రధానం. షణ్ణానాం రసానాం లవణం ప్రధానం. 6 రుచులు, షడ్రుచులలో ఉప్పు ప్రధానమైంది. స్వీట్లో కూడా చివరిలో ఇంత చిటికెడు ఉప్పు వేస్తాం. అందుకని చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు అనేవాళ్ళు, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది ఉప్పు అని. ఉప్పు వేయకపోతే రుచి ఉండదు. కాబట్టి షణ్ణా రసానాం లవణం ప్రధానం. భవేదీనా, నదులకి ఉదకం ప్రధానం. నదుల్లో, చెరువుల్లో నీళ్ళు లేకపోతే ఏమవుతుంది? దాన్ని పూడ్చేసి కొంపలు కట్టేసి ఆ నాలాల పొడి వరదల్లో మునిగిపోతాం. నది అంటే అక్కడ నీరు ఉండాలి. నీరు లేకపోతే అది నది అనిపించుకోదు, లోతట్టు ప్రాంతం అనిపించుకుంటుంది అంతే. అలాగే మనిషికి కూడా నీతి, మానవత్వం ఉండాలి. లేకపోతే మృగ సముడవుతాడు. మృగానికి మృగత్వం సహజ లక్షణం, కాబట్టి అది తప్పు కాదు. కానీ మానవుడికి మానవత్వం లేకుండా మృగత్వము, క్రూరత్వము ఉంటే అది పరధర్మం, భయావహం. కాబట్టి ఇలాంటి నీతి శాస్త్రపు శ్లోకాలు, పద్యాలు పిల్లలకి నేర్పితే చిన్నప్పుడే వాళ్ళ వెన్నెముక, వ్యక్తిత్వం గట్టిపడి మంచి సమాజాన్ని మనం భవిష్యత్తు తరానికి ఇవ్వగలుగుతాం. కాబట్టి తెలుగు, సంస్కృతం, భాష కంటే భావం ముఖ్యం. కాబట్టి ఉన్నతమైన చక్కని భావాలు మనం పిల్లల్లో ప్రోధి చేయాలి. అలా జరుగుతుందని ఆశిస్తూ, జరగాలని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్. యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్. Please support Ammavudi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of this society, and support me financially also. Thank you for watching.